హాయ్ అండి. సో కియా సైరోస్ ఈవీ ఫైనల్గా హైదరాబాద్ షోరూమ్స్లో వచ్చేసింది. అండ్ నేను ప్రస్తుతం మాలిక్ కియా షోరూమ్ హిమాయత్ నగర్లో నేను ఇప్పుడు ఈ కార్ని అయితే చెక్ చేస్తున్నాను. సో ఈ షోరూమ్ గురించి డీటెయిల్స్ కూడా డిస్ప్లే చేస్తాను, కాంటాక్ట్ నెంబర్ కూడా, ఎవరితో కాంటాక్ట్ అవ్వాలనేది. సో మీరు కావాలని చెక్ చేయాలనుకుంటే కనుక మాలిక్ కియా షోరూమ్కి అయితే చెక్ చేయొచ్చు. ఈ కియా సైరోస్ ఈవీ లుక్స్ ఎలాగ ఉన్నాయి, లోపల ఫీచర్స్ ఏమి ఇచ్చారు, సో ఓవరాల్గా ఎలా కనిపిస్తుంది, డీటెయిల్ మొత్తం అయితే క్లియర్గా చూపిస్తానండి. సో లాస్ట్ వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఒకసారి కార్ని మనం లుక్స్ చూద్దాం. ఇక్కడ తీయాలి. సో ఇది సేమ్ మనకి కియా సైరోస్ పెట్రోల్లో ఎలాగైతే ఉందో సిమిలర్ లుక్స్లోనే మనకి ఫ్రంట్ అంతా ఉందండి. ఎక్కువ చేంజెస్ లేవు, సిమిలర్ లుక్స్ ఉన్నాయి. బట్ లైక్ ఈ కలర్లో కొంచెం చాలా క్లాసీగా అనిపిస్తుంది కారు. ఈ లైట్స్ తర్వాత ఓవరాల్గా ఈ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఎక్కువ చేంజెస్ అయితే అవ్వలేదు. అండ్ బోనెట్ చాలా చిన్నది ఉన్నది, దానివల్ల మనకి లోపల స్పేస్ అయితే ఎక్కువ పెరుగుతుంది అనమాట. లోపల స్పేస్ బాగా పెరుగుతుంది. అది సైరోస్లో ఉన్న బెనిఫిటే బ్యాక్ రేర్ సీట్ స్పేస్. సో ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ వీల్స్ మనకి అలాయ్ వీల్స్ అయితే ఇందులో ఇచ్చాడు. పెద్దగా ఉన్నాయి, 17 ఇంచ్. 17 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. సో సైడ్ నుంచి లుక్ చూస్తే ఇలా, ఈ సైడ్ నుంచి లుక్ అయితే చాలా బాగుందండి, క్వైట్ ఇంప్రెసివ్గా ఉంది. పెట్రోల్లో కాకుండా మేబీ ఈవీస్లో అయితే కొంచెం బెటర్ లుక్ అయితే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇట్స్ లుకింగ్ బెటర్. సో ఒకసారి మనం బ్యాక్ నుంచి కూడా లుక్స్ చూద్దాము. సో రేర్ లుక్స్ కూడా మనం చూసుకున్నట్లయితే దే ఆర్ లుకింగ్ గుడ్. సో ఈ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కంపేర్ టు అదర్ కార్స్కి అయితే టైల్ ల్యాంప్స్ ఎలాగ వస్తాయి, కానీ ఇక్కడ ఈ షేప్లో ఇచ్చారు. దే ఆర్ గుడ్. సో అవుట్ సైడ్ నుంచి ఇక్కడ చిన్న పార్సిల్ ట్రే ఇచ్చారు. సో బూట్ స్పేస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చాలా ఎక్కువ అనలేదు, చాలా తక్కువ అనలేదు. ఐ థింక్ ఇట్స్ ఏ డీసెంట్ బూట్ స్పేస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఛార్జింగ్ బ్యాగ్ ఇచ్చాడు. దీంతో పాటు ఇక్కడ థాట్ఫుల్గా ఇక్కడ వెల్క్రో టేప్ ఇచ్చాడు. దీనివల్ల ఇది ఇక్కడ పెడితే అంటే ఫిక్స్ అవుతుంది. సో కారు మూవ్మెంట్లో ఉన్నప్పుడు ఇది కదలకుండా ఉంటుంది అనమాట. సో సౌండ్ రాకుండా ఉంటుంది. ఆ థాట్ఫుల్ డిజైన్ నాకు అనిపించింది. అండ్ ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి, ఇక్కడ స్పీకర్స్ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. సో బూట్ స్పేస్ వైజ్ అయితే డీసెంట్ బూట్ స్పేస్ ఇచ్చాడు. అండ్ ఆల్సో ఇందులో సైరోస్లో బాగా ఫేమస్ అయిన ఫీచర్ ఏంటంటే రేర్ సీట్ రిక్లైనింగ్ ప్లస్ స్లైడింగ్. అది చాలా ఎక్కువ ఫేమస్ అయింది సైరోస్లో. ఎక్కువ మంది దానికోసమే ఈ కార్ని చూసేవాళ్ళు. అండ్ ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ ఇది ఉన్నదని చెప్పేసి. ఓకే అండి, సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము. సో కియా సైరోస్ లోపలికి ఎంటర్ అయ్యాక చాలా లగ్జరియస్గా అనిపిస్తుంది. క్వైట్ లోడెడ్ ఉంది కార్ అయితే మాత్రం, చాలా లగ్జరియస్గా ఉంది కారు. ఓవరాల్గా అసలు ఒక నెక్స్ట్ లెవెల్ సెగ్మెంట్లో ఉన్న కార్ లాగా అయితే అనిపిస్తుంది. ఒకసారి మనము ఇక్కడ డాష్ బోర్డ్ కానీ స్టీరింగ్ మీద ఉన్న ఫంక్షన్స్ కానీ ఇవన్నీ చూద్దాం. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, కియా సైరోస్ స్టీరింగ్ వీల్ కూడా చాలా క్లాసీగా ఉన్నది. ఈ మొత్తానికి కియా యొక్క లోగో కానీ ఇదంతా చాలా నీట్గా అనిపిస్తుంది. సో ఇక్కడ వాల్యూమ్ బటన్స్, తర్వాత ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడానికి, ఫోన్ కాల్ మాట్లాడుకోవడానికి ఇదంతా ఇచ్చాడు. తర్వాత ఇక్కడ మోడ్స్ ఉన్నాయన్నమాట. డ్రైవ్ మోడ్స్ ఇచ్చాడు. డ్రైవ్ మోడ్స్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవడానికి ఇస్తున్నాడు. క్రూజ్ కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ సైడ్లో ఆఫ్ ఇచ్చాడు ఇది క్రూజ్ కంట్రోల్. ఇంకొన్ని కంట్రోల్స్ అయితే మన స్టీరింగ్ వీల్ మీద ఉన్నాయి. అండ్ టచ్ స్క్రీన్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా డ్యూయల్ స్క్రీన్ వస్తుంది టచ్ స్క్రీన్. సో డ్యూయల్ స్క్రీన్ ఇవ్వడం వల్ల లుక్ అయితే కొంచెం అప్ మార్కెట్ లాగా వస్తుంది. ఇట్స్ గుడ్ లుకింగ్. సో నా చేతిలో కియా కీస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి, క్లాసీగా పట్టుకొచ్చాడు. సో ఇందులో ఫంక్షన్స్ కూడా సైడ్ని పెట్టాడు. ఇప్పుడు చూసుకుంటే 2 స్క్రీన్స్ మల్టిపుల్ స్క్రీన్స్ వచ్చినాయి. సో ఈ మల్టిపుల్ స్క్రీన్స్ కొంచెం డ్యూయల్ స్క్రీన్ చాలా బాగుంది అపీరెన్స్ వైజ్ చూసుకుంటే. సో ఈ డ్యూయల్ స్క్రీన్ వల్ల
ఒక డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది, చాలా క్లాసీగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టము, ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది టైర్ ప్రెజర్. తర్వాత డోర్స్ ఏమైనా ఓపెన్ ఉన్నాయా లేదా అవి చూపిస్తుంది. తర్వాత ఇక్కడ ఏసీ కంట్రోల్, ఇక్కడ ఇటు సైడ్ అయితే మాత్రం మనకి మెనూ అంతా ఉన్నది. సో నావిగేషన్ కావాలంటే నావిగేషన్కి, ఓకే ఇక్కడ నావిగేషన్, మీడియా, మ్యూజిక్ ఇవన్నీ ప్లే చేసుకోవడానికి మొత్తంగా ఉంది. సో ఇక్కడ సెటప్ లేకపోతే ఇలా చూపిస్తుంది, బటన్స్ అవి ఉన్నాయి. ఈ సెటప్ బట్టి ఇక్కడ అంతా కూడా ఆప్షన్స్ చూపిస్తుంది. నావిగేషన్, లేఅవుట్ కొంచెం ముందు పట్టరు, డిస్ప్లే, బటన్స్, క్లస్టర్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. మీడియా కావాలంటే మీడియా బటన్ నొక్కితే మీడియా, బ్లూటూత్ ఏమైనా కనెక్ట్ చేసుకోవాలన్నా ఎఫ్ఎం ఇవన్నీ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మ్యాప్ నొక్కితే మ్యాప్. సో ఈ బటన్స్ బాగున్నాయి. దో టచ్ స్క్రీన్ ఉన్నా కూడా బటన్స్ ఇవ్వడం వల్ల ఐ థింక్ యూజబిలిటీ కొంచెం పెరుగుతుంది అనమాట. సో ఇది హోమ్ బటన్. తర్వాత ఇక్కడ ఏసీ తాలూకా కంట్రోల్స్. ఇక్కడ ఆటో ఏసీ ఉంది. ఇక్కడ టెంపరేచర్ కావాలంటే అప్ డౌన్ చేసుకోవడానికి ఉంది. ఇది ఆటో ఏసీ. తర్వాత ఇది టెంపరేచర్ మోడ్స్ అనమాట. టెంపరేచర్ కావాలంటే అప్ డౌన్ చేసుకోవడానికి ఇక్కడ నుంచే ఇచ్చాడు. సో అండ్ ఆటో ఏసీ ఉంది ఇక్కడ కంట్రోల్. తర్వాత ఇక్కడ మోడ్స్ ఉన్నాయి, కేబుల్. సో 100 వాట్ ఈజ్ లైక్ వెరీ ఇంప్రెసివ్. 100 వాట్ ఛార్జింగ్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ఫోన్స్ 60 వాట్, 70 వాట్, 80 వాట్ వరకు సపోర్ట్ చేస్తున్నాయి. సో 100 వాట్ ఉంది. ఇప్పుడు 100 వాట్ కూడా ఫ్యూచర్లో వస్తాయి కాబట్టి ముందే 100 వాట్ ఇచ్చేసాడు. తర్వాత ఇక్కడ 12 వాట్ సోకెట్ ఇచ్చాడు ఎక్స్ట్రా. సో దీన్ని యూజ్ చేసి మీరు ఇంకొంచెం ఛార్జింగ్ క్యాపబిలిటీస్ పెంచుకోవచ్చు అనమాట. డ్రైవర్ సైడ్ సన్వైజర్ జస్ట్ ప్లెయిన్గా ఉంది. అండ్ ఇఫ్ యూ సీ దిస్ సైడ్, ఇది కో ప్యాసింజర్ సన్వైజర్. ఇదేమో చిన్న మిర్రర్ అయితే ఇచ్చాడు ఇందులోని. అండ్ ఇక్కడ మనకి కొన్ని కంట్రోల్స్ అయితే ఉన్నాయి, లైక్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్. తర్వాత ఇక్కడ సన్ రూఫ్ ఓపెన్ అవ్వడానికి మేబీ ఇచ్చుంటారు కంట్రోల్స్. మళ్ళీ ఓపెన్ కూడా ఒకసారి చేస్తే అయిపోతుంది అనమాట. ఓకే, 1 టచ్లో అయితే ఇది ఓపెన్ అయ్యింది. అండ్ సెకండ్ టచ్ చేస్తే అది మనకి పానరామిక్ సన్ రూఫ్ మొత్తంగా అయితే ఓపెన్ అప్ అయిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ గుడ్. సో సింగిల్ టచ్లో అయిపోతుంది. ఓకే. సో అండ్ ఆల్సో దీనిలో డాష్ క్యామ్ కూడా ఇచ్చాడండి. సో ఇక్కడ ప్లీజ్ ఇన్సర్ట్ ఎస్డి కార్డ్ అని చెప్పి చూపిస్తున్నాడు. సో ఇక్కడ డాష్ క్యామ్ కూడా కియా వాడు ఇచ్చాడు ఇందులోనే. సో టాప్ ఎండ్లో ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి. తర్వాత ఆటో డిమ్మింగ్, ఐఆర్విఎం కూడా ఉన్నది. సో ఇప్పుడు దీన్ని మనం చూసుకుంటే ఇట్ ఈస్ షోయింగ్ అప్ అనమాట. సో ఇది కూడా బాగుంది ఫీచర్. అండ్ ఇక్కడ మనకి స్లైడింగ్ ఆమ్రెస్ట్ ఉంది. సో ఆమ్రెస్ట్ ఇక్కడ మళ్ళీ దీంతో పాటు వీడు ఎక్స్టెండ్ చేసి ఇచ్చాడు ఈ ఆమ్రెస్ట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2 కప్ హోల్డర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాడు. అంటే కరెక్ట్గా ఇవ్వండి. సో అది హోల్డ్ చేయడానికి అనమాట. మనం పెట్టినప్పుడు టైట్గా పట్టుకుంటుంది, కదలకుండా పట్టుకోవడానికి అయితే ఇచ్చాడు ఆప్షన్. సో ఇది పార్కింగ్ బ్రేక్ అనమాట, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇచ్చాడు. సో ఇది మళ్ళీ మనం కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు. సో ఫోన్ పెట్టుకున్నా బాగుంటుంది. ఇందులో మనం వాడినప్పుడు ఇది వాడకపోతే కీస్ కూడా ఇందులో పడేసుకోవచ్చు కావాలంటే. సో ఇది తర్వాత ఇది మనకి ఆమ్రెస్ట్ ఇచ్చాడు. సో ఆమ్రెస్ట్లో కూడా స్టోరేజ్ అయితే ఆఫర్ చేస్తున్నాడు. సో ఆమ్రెస్ట్లో కూడా కొంచెం స్టోరేజ్ అయితే ఉన్నదండి, మరి ఎక్కువ కాదు కానీ ఇట్స్ గుడ్, డీసెంట్ ఎనఫ్ స్టోరేజ్ ఉంది ఇక్కడ పెట్టాడు. సో ఇది ఒక పొజిషన్లో బాగానే ఉంది లైక్. అండ్ ఆల్మోస్ట్ ఎలా ఉందంటే ఒక పర్సన్ పెట్టుకోవడంతో పాటు రెండో పర్సన్ కూడా కొంచెం పెట్టుకోవచ్చు అన్నట్టు ఉంది. సైజ్ మరీ చిన్నది కాదు, కొంచెం పెద్ద సైజే ఇచ్చాడు అనమాట ఆమ్రెస్ట్ కూడా. ఇట్ ఈస్ గుడ్. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చాడు. సో వైర్లెస్ ఛార్జింగ్ అయితే బాగుంది. ఇక్కడ డోర్ దగ్గర మనం కంట్రోల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఇక్కడ నుంచే కంట్రోల్ అయిపోతున్నాయి, లెఫ్ట్ది రైట్ది. సో ఇక్కడ రైట్ వెళ్ళి నొక్కామనుకోండి రైట్ సైడ్ మనకి సో విండోది, ఈ విండో అప్ డౌన్. తర్వాత ఇక్కడ ఓఆర్విఎం ఇప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది, మనం చేస్తున్న అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవడానికి ఉందన్నమాట ఓవరాల్గా. సో ఐ థింక్ ఫ్రంట్లో ఆల్మోస్ట్ కవర్ చేసాను. సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి. ఇచ్చిన కుషనింగ్ కానీ
ఓవరాల్గా చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నాయి. లైక్ కియా సైరోస్ యొక్క స్పెషాలిటీ సీట్స్ అనమాట. సో వెంటిలేటెడ్ సీట్స్ ఇక్కడ ఇచ్చాడు కంట్రోల్స్, అండ్ ఐఎమ్ ఫీలింగ్ ఆల్రెడీ కూల్ అవుతుంది అనమాట మన సీట్స్. సో అటువైపు మనకి అక్కడ ఇచ్చాడు సేమ్ లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్కి అయితే మళ్ళీ ఆ డోర్ మీద ఇచ్చాడు. సో ఇది మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఆఫర్ చేశాడు. సో ఇది కూల్ అవుతుంది. సో 3 లెవెల్స్లో ఉందన్నమాట కూలింగ్. ఇక్కడలోకి వచ్చేసామండి. రేర్ సీట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది యాక్చువల్గా. ఇప్పుడు నేను కూర్చున్నాను 5'6" హైట్. సో థై సపోర్ట్ కరెక్ట్గా ఉన్నది, అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే చాలా స్పేస్ ఉందన్నమాట. వెరీ లగ్జూరియస్. అంటే ఎంత స్పేస్ అనేది నెక్స్ట్ సెగ్మెంట్ కార్లో దొరుకుతుంది మనకి. సో ఈ స్పేస్ చాలా ఎక్కువ స్పేస్. లైక్ మీరు చూసుకున్నట్లయితే ఎంత స్పేస్ అనమాట, చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ మనకి రేర్ ఏసీ వెంట్స్ ఇచ్చాడు. సో ఈ రేర్ ఏసీ వెంట్స్ తర్వాత ఇక్కడ టైప్ సి 2 ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చేసాడు, అండ్ ఇక్కడ మళ్ళీ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చాడు అనమాట కింద. సో ఛార్జింగ్ అనేది ఫుల్లీ కవర్డ్ మీకు. అండ్ ఇక్కడ కింద వీడు ఆల్రెడీ మనకి 3D మ్యాట్స్ వేసాడు అనమాట. సో ఇది కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు సీట్స్ చూసుకున్నట్లయితే ఈ సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి రేర్ ఆర్మ్రెస్ట్ ఇచ్చాడు. సో ఈ రేర్ ఆర్మ్రెస్ట్ కొంచెం కిందకి వెళ్తుంది, మరి ఎందుకు ఇది పొజిషన్ ప్రాబ్లం ఉందా లేకపోతే ఏంటో చూడాలి. ఇది కొంచెం కిందకి వెళ్తుంది, నార్మల్ స్ట్రైట్గా లేదు. లుక్స్ లైక్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. బట్ రేర్ ఆర్మ్రెస్ట్ ఇచ్చాడు విత్ కప్ హోల్డర్స్ అనమాట. సో బాగానే ఉంది. అండ్ ఆల్సో మనము ఈ కియా దాంట్లో మనం మాట్లాడుకునేది ఈ కారు సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్లైడింగ్ ఉంటాయి. ఇక్కడ చూసారంటే ఇంకోండి ఇక్కడ చూపించింది ఇలాగా. సో ఇప్పుడు ఈ సీట్ ఉంది చూసారా, ఇది స్లైడింగ్. ఇలా మనం ఇది స్లైడ్ చేసుకోవడానికి ఉంటుంది బ్యాక్కి. సో స్లైడ్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ అయితే చాలా ఎక్కువ మటుకు అందరికీ నచ్చిన ఫంక్షన్. సో ఈ సీట్ కూడా చూసారనుకోండి ఇలా ముందుకు వెళ్తుంది అనమాట. సో మీరు చూడండి. సో ఇలా మనం ముందుకి వెనక్కి చాలా ఎక్కువ ఉందన్నమాట స్కోప్ స్లైడ్ అవ్వడానికి. ఇలా చూసుకుంటే చాలా ఎక్కువ స్లైడ్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఇంక్లినేషన్ కూడా మీకు, సో ఇది మనకి ఫోల్డ్ అవుతుంది. అండ్ ఆల్సో మనం అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి, నేను ఇప్పుడు ఇలాగా ఈ పొజిషన్లో ఉన్నాను. సో చాలా ఇంక్లైన్ అవుతుంది అనమాట. సో కావాలంటే రిలాక్స్గా కూర్చోడానికి కూడా స్కోప్ ఉన్నది. ఇప్పుడు నేను ఇది తీసేస్తే సో ఇది నార్మల్, మనం ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫీచరే యాక్చువల్గా సైరోస్లో బాగా హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వెంటిలేటెడ్ సీట్స్ మనకి బ్యాక్ సీట్లో కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తున్నాడు టాప్ ఎండ్లోని. అండ్ హర్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్ అయితే దొరుకుతుంది అనమాట. సో హర్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇచ్చాడు, బాగుంది. ఇది సన్ బ్లైండ్స్ కూడా ఇస్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ లైక్ కూల్ ఫీచర్, మనకి యూజ్ అవుతుంది బాగానే. అండ్ కావాలంటే తీసేస్తాం అనమాట. సో ఇదండి ఓవరాల్గా మనకి సైరోస్ ఈవీ. లుక్స్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఫీచర్స్ అవి ఫుల్లీ లోడెడ్గా ఉన్నాయి. బట్ ఇందులో బేస్ మోడల్ కూడా బాగానే వస్తుంది అనమాట. సో ఈ కార్ గురించి మీరు తెలుసుకోవాలి, ఈ కార్ని చెక్ చేయాలనుకుంటే యూ కెన్ విజిట్ మాలిక్ కియా హిమాయత్ నగర్. సో ఇందులో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాను. సో అతనికి మీరు కాల్ చేసి యూ కెన్ కమ్ అండ్ ప్లాన్ అండ్ హ్యావ్ ఎ లుక్. సో డెఫినెట్లీ వర్త్ లుకింగ్ అండి. అండ్ సో ఓవరాల్గా లుక్స్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఈవీ కార్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఈవీ కార్గా అయితే ఐ థింక్ పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్. అండ్ ఆల్సో స్టార్టింగ్ ప్రైస్ ఇది మనకి 15 lakhs దగ్గర దొరుకుతుంది. 14.56 ఆర్ సంథింగ్ లైక్ దట్ బేస్ మోడల్. సో డెఫినెట్లీ వర్త్ ఇట్ అనమాట కన్సిడరింగ్. సో డెఫినెట్లీ చెక్ చేయొచ్చు. సో వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చెక్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఒక ఈవీ కార్ కొనే ప్రాసెస్లో ఉంటే ఈవీ మామ వాట్సాప్ గ్రూప్ ఉంది, అది జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వి మీరు ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది, కొటేషన్స్ దొరుకుతాయి, కంపేర్ చేసుకోవచ్చు అనమాట. కంపేర్ చేసుకొని కెన్ గెట్ ఎ బెటర్ డీల్ ఆల్సో. సో గ్రూప్లో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.